ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం విజయదశమికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, విశిష్టత, ప్రత్యేకత, స్థానము ఉన్నాయి. దానికి కారణము సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మన భారతదేశము పరతంత్రంలో ఉన్నప్పుడు స్వాతంత్ర్య ఉద్యమము చాలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున సాగుతూ ఉన్నప్పుడు 1925 విజయదశమి రోజున భారతదేశపు నడిబొడ్డు నాగపూర్లో ఒక 5 మంది యువకులతోటి ఒక సంస్థ ప్రారంభం అయింది. ఒక పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటి అంటే, ఇంత ఘనమైన చరిత్ర కలిగిన, పరాక్రమము, జ్ఞానము కలిగినటువంటి ఈ దేశము ఎందుకు పరతంత్రంలోకి వెళ్ళిపోయింది? ఒకవేళ మనకు స్వాతంత్ర్యం వస్తే తిరిగి మరలా ఆ స్వాతంత్ర్యాన్ని స్థిరముగా, శాశ్వతంగా నిలబెట్టుకోవటం కొరకు ఏం చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. వాస్తవానికి ఆ పెద్ద ఆయన కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ఈ దేశము, ఈ సమాజము, ఇక్కడ చరిత్ర, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ ఈ విషయాలన్నీ ఒకసారి పరికించిన తర్వాత వారికి వచ్చిన ఆలోచన, ఎందుకు ఇలా అయింది? సత్యహరిశ్చంద్రుడు, రఘుమహారాజు, శ్రీరామచంద్రుడు, ఇటువంటి షట్చక్రవర్తుల చేత పరిపాలించబడిన భారతదేశము అసలు సమాజం యొక్క కనీసపు యోగ్యత లేని దేశాలు, జాతులు వచ్చి మన దేశాన్ని ఎలా ఆక్రమించుకొని పరిపాలిస్తున్నాయనేది ఆలోచన. అందుకు ఈ సమాజం పోగొట్టుకున్నది ఏమిటి, దాన్ని తిరిగి నిలబెట్టడం ఎలా? ఈ ఆలోచనతోటి ఆ సంస్థ ప్రారంభం అయింది. ఆ సంస్థను ప్రారంభించిన పెద్ద ఆయన పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ గారు. వారికి వచ్చిన ఆలోచన, నేను పెద్ద ఆయన అని ఎందుకన్నానంటే, వారు ప్రారంభించిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. 1925 విజయదశమి ప్రారంభించే నాటికి వారి వయసు 35 సంవత్సరాలు. కాబట్టి 35 సంవత్సరాల వయసులో ఒక 5 మంది యువకులను, 15-16 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళతోటి ఒక శాఖా కార్యక్రమాన్ని ప్రారంభం చేసి, అటువంటి వాళ్ళతో కొంతమందితో కలిసి కూర్చుని ఈ సంస్థకు ఏమి పేరు పెడితే బాగుంటుందని చెప్పి చర్చించారు. పెద్ద పెద్దవాళ్ళు చాలామంది, అనుభవజ్ఞులు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు అట్లా కూర్చుని ఆలోచించి పెట్టిన పేరు కాదు అది. ఏ సిద్ధాంతానికి ప్రాణముగా ఉండబోతూ ఉన్నారో, ఏ సిద్ధాంతానికి ఆదర్శము కాదు ఆచరణగా ఉండబోతూ ఉన్నారో, ఎవరి జీవితాలు ఈ సమాజము కొరకు పుష్పాల్లాగా సమర్పించబడబోతూ ఉన్నాయో, అటువంటి నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉండేటువంటి యువకులను కూర్చోబెట్టుకుని వాళ్ళతో నిర్ణయించబడినటువంటి పేరు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. అందుకనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఎప్పుడూ యువతే ఉంటుంది. ఎప్పుడూ యువతే ఉంటుంది. ఉన్నవాళ్ళందరూ యువతే అయి ఉంటారు. సంఘశకము, శాలివాహన శకము, సామాన్య శకములాగా నేటి నుంచి సంఘశకము ప్రారంభం అవుతున్నది. అంటే సంఘయుగము కూడా ఉంది. వచ్చే సంవత్సరం పంచాంగాల్లో కలియుగాబ్ది, అట్లా సంఘయుగాబ్దిని కూడా రాసుకోవచ్చేమో.
ఈ సంఘానికి సంబంధించిన నా అనుభవాలు నేను అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. అన్నీ ఒకేసారి చెప్తే ఎక్కువ సమయం అవుతుంది, చెప్పే స్థితిలో కూడా లేను. ఈ కలియుగం ప్రారంభమైనటువంటి 5000 సంవత్సరాలలో భారతదేశంలో అనేక ఒడిదుడుకులు వచ్చినాయి. దేశంలో అంతర్గతంగా ఒడిదుడుకులు వచ్చినాయి. అదేవిధంగా బయట దేశాల వల్ల కూడా చాలా అతలాకుతలమైపోయింది జాతి. ఇంత పెద్ద భారతదేశంలో, సువిశాలమైన అఖండ భారతదేశంలో, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోకముందు భారతదేశంలో కొన్ని వేల గ్రామాలలో లక్షలాది మంది లేదా కోట్లాది మంది చేత ప్రాంతము, కులము, భాష, వయసు తారతమ్యము లేకుండా, చదువుకున్నారా చదువుకోలేదా అనేటువంటిది లేకుండా, వృత్తితో సంబంధం లేకుండా మొత్తము భారతదేశంలోని అందరి చేత భారతదేశము నా మాతృభూమి అనే భావాన్ని నింపి మనము మన దేశమాతను పూజించుకోవాలి, రక్షించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనను రేకెత్తించి ఈ అన్ని వర్గాల వాళ్ళ చేత, అన్ని ప్రాంతాలలో, అన్ని వయసుల వాళ్ళని అందరి చేత, అందరి నోట భారత్ మాతాకి జయ అని చెప్పించినటువంటి ఏకైక సంస్థ 5000 సంవత్సరాలలో ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మాత్రమే. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఒక మహాపురుషుడు పుట్టారు. వాళ్ళ కాలఖండంలో ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఒక సామ్రాజ్య నిర్మాణాన్ని చేశారు. వాళ్ళ వీరోచితమైనటువంటి త్యాగమయమైనటువంటి జీవితము, వాళ్ళ పరిపాలన దక్షత, దేశభక్తి అవి ఎనలేనివి. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడికక్కడ ఒక పంజాబ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ విదేశీ ముష్కరుల్ని ఎదిరించేటువంటి దేశభక్తుల చిట్టా చిన్నదేం కాదు, వారి పరాక్రమం చిన్నదేం కాదు. ఒక శివాజీ కావచ్చు, ఒక రాణా ప్రతాప్ కావచ్చు, గురు గోవింద్ సింగ్ కావచ్చు, లాచిత్ బడఫుకన్ కావచ్చు, ఛత్రసాల్ కావచ్చు, కృష్ణదేవరాయల వారు కావచ్చు, ఇలా. కానీ మొత్తము భారతదేశంలో ఉండేటువంటి అందరి చేత ఈ దేశం పట్ల ఒకే రకమైన భావన కలిగి ఉండేటువంటి ఒక అవగాహన అనండి, ధారణ అనండి, సంకల్పం అనండి, ప్రతిజ్ఞ అనండి, పూనిక అనండి, కార్యాచరణ అనండి, కార్యోన్ముఖం అనండి, కటిబద్ధత అనండి, మీరు ఏమైనా అనండి, అనుకోండి. కానీ ఈ రకమైనటువంటి ఒకే ఏకసూత్రత కలిగినటువంటి భావాన్ని కోట్లాది మంది హృదయాల్లో నింపేటువంటి పని గత 5000 సంవత్సరాలలో చేసిన ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. 100 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు ఏ ఆలోచనతో సంఘాన్ని ప్రారంభించారో, సరిగ్గా 100 సంవత్సరాల తరువాత, అంటే ఈ సమయంలో ఏ ఆలోచనతో ప్రారంభించబడిందో ఆ ఆలోచన మీద నిలబడి అది కార్య ఆచరణకి తీసుకొచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తిరిగి స్వాతంత్ర్యం కోల్పోకుండా దేశాన్ని మనము ఇలాగే నిలబెట్టుకోవాలంటే, మన సర్వసత్తాకమైనటువంటి మన సామ్రాజ్యాన్ని మనం ఇలా నిలబెట్టుకోవాలి, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో మనం నిలబడాలంటే ఏమి చేయాలా అన్న ఉద్దేశంతో సంఘము ప్రారంభించబడిందో సరిగ్గా 100 సంవత్సరాలకి అదే ఈ రోజున మనకు కంటి ఎదురుగా కనపడుతూ ఉన్నది.
ఆ రోజున దేశం స్వాతంత్ర్యం కోల్పోవడానికి దేశ అంతర్గతమైనటువంటి వాళ్ళ యొక్క అవగాహన లోపము, అనైక్యత, లేకపోతే స్వార్థము, సంకుచితత్వము, దేశము అనే భావన లేకపోవడం ఎలా కారణాలై మన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినామో, సరిగ్గా ఈ రోజున కూడా దేశంలో అటువంటి శక్తులే చాలా తీవ్రంగా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే, ఈ దేశ స్వాతంత్ర్యాన్ని ఎలా కాపాడుకోవాలా అనే విషయంలో ఈ దేశాన్ని పరిపాలించేటువంటి తిరుగులేనటువంటి ఒక నాయకత్వం ఈరోజు ప్రపంచం మొత్తాన్ని భారతదేశం వైపు తిప్పి, ఒక దేశం యొక్క ఆలోచన, దేశం యొక్క స్వేచ్ఛ, దేశం యొక్క స్వాతంత్ర్యము, దేశం యొక్క స్వాభిమానము ఎలా ఉండాలా, మొక్కవోని దీక్షతో, తిరుగులేనటువంటి నిర్ణయంతో ఎలా ఉండాలా అనేది ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ధీరోదాత్తమైనటువంటి ఒక నాయకత్వాన్ని ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘము భారతదేశానికి, తద్వారా ప్రపంచానికి అందించి విజయాన్ని సాధించి శత జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నది అనేటువంటిది సత్యము, వాస్తవం. ఈ దేశంలో టూల్ కిట్ పేరుతోటి, డీప్ స్టేట్ పేరుతోటి, ఇంకేదేదో స్వారస్య అనే పేరుతోటి ఈ దేశంలో ఉండేటువంటి అనేక రకాలైన సిద్ధాంతాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, నేరుగా బహిరంగంగా నిస్సిగ్గుగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటము, ఉద్యమాలు చేయటము, అందుకు ఇతర దేశాలకు వత్తాసు పలకడం జరుగుతూ ఉంటే, ప్రపంచంలో ఉండే అనేక మంది భారతదేశాన్ని నొక్కాలనో తొక్కాలనో ప్రయత్నం చేస్తుంటే, మొత్తము ప్రపంచాన్ని భారతదేశం వైపు తిప్పుకుంటూ నొక్కాల తొక్కాలను అందరినీ చెక్కుకుంటూ వస్తుండేటువంటి నాయకత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ మొదటి భాగంలో ఇంతవరకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ముగిస్తున్నాను. నాకు మరలా ఓపిక ఉన్నప్పుడు మరలా ఇంకా కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. సంఘానికి సంబంధించిన నా ఆలోచనలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, అనుభూతులు కావచ్చు, ఆత్మీయతలు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజ రూప పరమేశ్వరుడికి చెందినటువంటి శరీర అంగీభూతులమే ఉన్న మనం కాబట్టి, మనకు అటువంటి ఏకాత్మత ఉన్నది కాబట్టి, అనుభూతిని చెందిన వాళ్ళం కాబట్టి, ఇందులో కొత్తగా వచ్చేది లేదు, మనకు పోయేది లేదు. ఏది ఉందో అది, ఏది కలిగి ఉండేమో అది. కాబట్టి ఆ భావాలను, ఆలోచనలు అందరితో పంచుకోవటానికి మరో ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై.